యోహాను సువార్త గ్రంథము 1వ అధ్యాయము 43వ వచనము. మరునాడు, మైక్ తీసుకున్నామ్మా, మైక్లో చదవండి ఎవరొకరు. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పుని కనుకొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. వెంబడించుట, ఈ మాట జాగ్రత్తగా మీ మైండ్లో దాచుకోవాలి. వెంబడించుట, ఎవరిని వెంబడించాలి? యేసు క్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటో తెలుసునా, ఆ యొక్క ప్రాంతానికి, గలిలయ ప్రాంతానికి వెళ్ళి ఫిలిప్పు అనే భక్తుడిని చూసి, ఫిలిప్పు నీవు నన్ను వెంబడించు. నిజంగా ఆ దేవుణ్ణి వెంబడించడం అనగా, ఆ ఫిలిప్పు దేవుణ్ణి వెంబడించాడు. ఫిలిప్పుతోనే కాదు, ఈ భూమి మీద ఉన్న సకల భక్తులతో, సకల క్రైస్తవ బిడ్డలతో, సంఘాలతో, సేవకులతో, స్వార్థకులతో, అందరితో ప్రభు చెప్తున్నాడు, నన్ను నీవు వెంబడించు. వెంబడించు అన్న మాటకి అర్థం ఏంటో తెలిసిన, దేవుడు మాటలు వినుట, దేవుడు మాటలు విని ఆ మాటలు పాటించుట. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. చాలామంది వింటారు కానీ పాటించరు. దేవుడు వాక్యము, దేవుని వెంబడించిన వారు ఎవరో, దేవుడు మాట వినేవారే, దేవుడు మాటను పాటించేవారే ఆయన వెంబడించేవారు అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చాలామంది జీవితాలు మనం చూసినప్పుడు వారు దేవుడి కొరకు వారి జీవితాలు ప్రతిష్ఠించుకున్నారు, వారి జీవితాలు ప్రభుకి అంకితం చేశారు, ప్రభుని వెంబడించారు, ప్రభు కొరకు వారి ప్రాణాలను దారబోసారు. అందుకోసం మంచి దినాల్లో మనతో చెప్తున్న మాట ఏమిటో తెలిసిన, మనమందరమును క్రీస్తుని వెంబడించుట. ఫిలిప్పు వెళ్ళి దేవుణ్ణి వెంబడించాడు, దేవుడితో ఉంటున్నాడు. ఒక రోజున నతానయేలు అనే భక్తుడి దగ్గరికి వెళ్ళాడు ఫిలిప్పు. వెళ్ళి, ఫిలిప్పు మన యేసు ప్రభుని మాట ఒక్కసారి వినొచ్చు కదా, ఒక్కసారి రావచ్చు కదా, ఒక్కసారి నువ్వు ఆయన మాటలు వింటే నీకు ఆశ్చర్యము కలుగుతుంది అని అంటే, నతానయేలు అంటున్నాడు ఫిలిప్పు మాటలు విని, నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా? మనమే జ్ఞానవంతులము, తెలివైన వారము, నజరేతులో యేసు ప్రభు మాటలు వినమంటున్నావు ఏంటి అన్నట్లుగా మాట్లాడుతుండండి. ఫిలిప్పు అంటున్నాడు, కాదు కాదు, నేను ఆయనను వెంబడిస్తున్నాను, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, మా అద్భుత కార్యాలు మేము చూస్తున్నాం. నతానయేలు ఒక్కసారి వచ్చి ప్రభుని మాట వినొచ్చు కదా అని అంటే, ఫిలిప్పు మాట నతానయేలు కాదనలేక మొత్తం మీద అలాగైతే ఫిలిప్పుతో పాటు నతానయేలు గారు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నతానయేలుని యేసు ప్రభు చూసి అంటాడు, చక్కటి మాట మాట్లాడతాడు. ఏమిటి తెలిసిన, యేసు ప్రభు నతానయేలు ఆ కింద వచనంలో మనం చూస్తే, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు. హల్లెలూయా. ఎక్కడుందా మాట? 1:47 వచనంలో యేసు నతానయేలును చూసి తన యొద్దకు వచ్చేట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటమునో లేదని అతనికి చెప్పును. దేవునికి స్తోత్రం. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, ఈ నతానయేలును చూసి యేసు ప్రభు అన్నాడు, ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు, ఈయన హృదయములో ఏ కపటము లేదు, ఏ స్వార్థము లేదు, చాలా మంచి వ్యక్తి అని చెప్పుతుంటుంటే నతానయేలు అంటున్నాడు, నన్ను నువ్వు ఎలాగ ఎరుగుదువో, నన్ను నువ్వు ఎలాగునా ఎరుగుదువో, నన్ను పొగుడుతున్నావు, నీవు నన్ను పొగిడంత మాత్రం నేను మంచివాడనా అని నతానయేలు మాట్లాడుతుంటుంటే యేసు ప్రభు అంటున్నాడు, నిన్న ఏ అంజూరపు చెట్టు కింద ఉన్నావో నేను ఎరుగుదును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన మహిమ. నిన్న ఆ చెట్టు కింద నువ్వేమి చేస్తున్నావో నేను ఎరుగుదును నతానయేలు అనబడికి ఒక్కసారి నతానయేలు ఆశ్చర్యములకు గురి చెందాడు, ఆశ్చర్యపోయాడు. అరే, నేను పలానా చెట్టు కింద ఏం చేస్తున్నానో ఎవ్వరికి తెలియదు, నేను అక్కడ ఏమి చేశానో ఎవ్వరికి తెలియదు, నాతో ఉన్నవారికి తెలియదు, యేసు ప్రభుకి ఎలా తెలిసిపోయింది.
చాలా ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు నతనేలు అంటున్నాడు, ప్రభా నువ్వు నిజముగా దైవ కుమారుడువు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ఆశ్చర్యపోతున్నాడు, ప్రభా నా హృదయ రహస్యాలు నీకు తెలిసిపోయాయి. ఏమిటి మనందరి హృదయాలు ఎవరికి తెలుసు చెప్పాలి? దేవుడికి తెలుసు. నీ హృదయంలో ఎంత ప్రార్థన ఉందో, ఎంత భక్తి ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంతగా నువ్వు దేవుని కొనియాడుతున్నావో, ఎంతగా దేవుని ఎమ్మడిస్తున్నావో, ఎంతగా దేవుడు మాటలు విని పాటిస్తున్నావో మనుషులకి తెలియదు, కానీ జీవము గల దేవుడికి తెలుసు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మన హృదయ ఆలోచనలు చూస్తున్నాడు. ఏమండి, నిజముగా ఆయన ఎంబడించిన వారు ఎలా ఉంటారు? ఆయన ఎంబడించలేని వారు ఎలా ఉంటారు? ఆయన మాట విని ఆ మాట మీద నిలిచిన వారు ఎవరో, నిలిచి లేని వారు ఎవరో తేటగా యెహోవా కన్నులు లోకమంతటా చూస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నతనేలు ఆశ్చర్యపోయి యేసు ప్రభుని పొగుడుతూ ఉంటే యేసు ప్రభు అంటున్నాడు, దీన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతున్నావా? ఆ కింద మాటలు మనం చూస్తూ ఉంటుంది. నేను మా ఫలానా చెట్టు కింద నువ్వు ఏం చేసావో నేను చెప్పితే నువ్వు ఆశ్చర్యపోతున్నావు. ఇక దీనికంటే అద్భుతమైన మాటలు నేను నీకు తెలియపరుస్తాను. హల్లెలూయా. నీవు నన్ను వెంబడిస్తే, ఎవరిని వెంబడిస్తే చెప్పండి అమ్మా? నీవు నన్ను వెంబడిస్తే నువ్వు ఆశ్చర్యపోతున్నావు. నిన్న ఏమి జరిగిందో అది చెప్తే నువ్వు ఆశ్చర్యపోతున్నావు. నీవు నన్ను వెంబడిస్తే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఏం చూస్తావో తెలిసిన? పరలోక రాజ్యములు భూమి మీద మనుష్య కుమారుడిపై దేవదూతలు ఎక్కుచు దిగుచు నువ్వు చూస్తావు. చపాలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ. నువ్వు దేవదూతలను చూస్తావయ్యా, పరలోక రాజ్యమును చూస్తావు, ఆ సింహాసనమును నువ్వు చూస్తావు. నీవు నన్ను వెంబడిస్తే, ఎవరిని వెంబడిస్తే? దేవుణ్ణి వెంబడిస్తే. ఎవడో ఒక ఆశ్చర్యం చూడండి, ఒక దూత వచ్చి ఇక్కడ నిలబడ్డది అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? చాలా ఆశ్చర్యంగా చూస్తాం చూడండి. అమ్మో చాలా భయం వేస్తుంది, వణుకు పుడుతుంది. దేవుడు అదే అన్నాడు పిలుపుతో, నతనేలుతో, నతనేలు నువ్వు నన్ను వెంబడిస్తే దేవదూతల సమూహమును నువ్వు చూస్తావు. దేవుడు దర్శనము గొప్పదండి. అక్కడి నుంచి నతనేలు దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, దేవుడు వైపు చూస్తున్నాడు, దేవుడు సేవ చేయడానికి సమర్పణ చేసుకున్నాడు, ఎవడు ప్రతిష్ఠించుకున్నాడు. నేనంటాను ప్రతి ఆదివారం నాడు మనం ప్రతిష్ఠించుకోవాలి. అమ్మా, నీ హృదయాన్ని దేవుడికి ప్రతిష్ఠిస్తున్నావా? దేవుణ్ణి వెంబడిస్తుందా? దేవుణ్ణి వెంబడించిన వారు మందిరానికి ఎప్పుడు వస్తారు? పాటలు అయిపోయిన తర్వాత రారు, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత రారు, ఏమండి ఆరాధన అయిన తర్వాత రారు. అందరికంటే ముందుగా వచ్చి ప్రభువుని స్తుతిస్తారు. హల్లెలూయా. ప్రభువుని మహిమపరుస్తారు. ప్రభువుని వెంబడించిన వారు దేవుడు వాక్యము వినటానికి వేగులు పడతారు. కొనకరవారు, నిద్రపోరవారు, బద్ధకంగా వారు కూర్చోరు. చాలామంది ఏం చేస్తారు తెలిసిన? ఆదివారం నాడు మందిరానికి ఎలా రావాలి? సింహంలాగా రావాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆదివారం నాడు బట్టలు ఉతికి జాబులు ఆ పనులు ఈ పనులు చేసి అలసిపోయినంతకి నువ్వు లోకంలో తిరిగి ఇక్కడ వస్తే నీకేమవుతుంది? నిద్ర వస్తుంది. ఆశీర్వాదాలు కాదు, ఏమొస్తాయి? కునుకుతో. నువ్వు అసలు ప్రతిష్ఠించుకున్నావు ఆదివారం నాడు. ప్రభు ఏమంటున్నాడు? 6 దినాలు కష్టపడి 7వ దినము నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుడు మందిరంలో ప్రశాంతంగా గడపాలి. నువ్వేం చేస్తున్నావు? అలసిపోయి నిద్రపోతున్నావు. నిద్రపోవడం మన ఇల్లు లేవా? మనకి ఏసీ రూములు లేవా? వెంబడించడం అంటే ఏంటి? దేవుడు మందిరానికి వచ్చి దేవుడు మాటలు విని ఆ మాటలు పాటించుట. చాలామంది నిద్రపోతున్నారు. నిద్రపోతే నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దేవుడు వాక్యము నీ హృదయంలో ఎలా నాటబడుతుంది? దేవుడు మాటలు నీ హృదయంలో నాటబడితేనే నీకు ఆధ్యాత్మిక ఆత్మలో నువ్వు వెతుకుతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వెంబడించాలి ప్రభుని. ఏమండి, నతనేలు వెంబడించాడు దేవుణ్ణి, పిలుపు దేవుణ్ణి
వెంబడించాడు. మనం చూస్తే ఒక రోజున ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే యేసు ప్రభుతో అంటున్నాడు ఆ యొక్క పేతురు భక్తుడు, ప్రభా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకు ఏమిటి లాభము? ఎక్కడుందా మాట? లోక సువార్త 19:27 అంటాడు, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకును? అమ్మా ఏం దొరుకుతుంది? పేతురు దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. అమ్మా వింటున్నారు అందరూ? సూచక్రియలు జరుగుతున్నాయి, చనిపోయిన వారు లేపబడుతున్నారు, చాలా వింతలు జరుగుతున్నాయి. ఇన్ని జరిగి చూసి కూడా పరలోక రాజ్య స్వార్థ ప్రకటింపబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ పడన వెనకాల ఉన్నవారు గట్టిగా గట్టిగా ప్రైజ్లో పరలోక సంబంధమైన వర్తమానాలు ప్రకటింపబడుతూ కూడా పేతురు ఒక డౌట్ వచ్చింది. ఏమొచ్చింది అమ్మా? ఏమొచ్చింది? నిన్ను వెంబడిస్తున్నా మాకు ఏంటి లాభం? అప్పుడు దేవుడు అంటాడు, పిచ్చుడా నీకు బుర్ర ఎలగలేదురా బాబు, అసలు నీ మైండ్ ఆఫ్ మైండ్ అయిపోయింది, బల్బు వెలిగి ఆరిపోతుంది నీ బల్బు. నీవు నన్ను వెంబడిస్తే, నువ్వు నిజముగా నువ్వు నన్ను వెంబడిస్తే ఏం జరుగుతుందో తెలిసిన? దేవుణ్ణి వెంబడించడానికి కొన్ని అడ్డులు వస్తాయి అమ్మా, కొన్ని అడ్డులు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని ఒడిదుడుగులు వస్తాయి, కలవరములు వస్తాయి. ఏమండి? దేవుడి యొద్దకు రావాలంటే ఎన్నో పనులు అడ్డు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. రావా? అప్పుడే మందిరానికి వెళ్ళిపోవాలనుకుంటాం, బంధువులు వస్తారు. అప్పుడే వెళ్ళాలనుకుంటాం, ఎవరొక్కరు మనల్ని పలకరిస్తారు. దారంటే వస్తుండగా, మందిరానికి వస్తుండగా దారిలో ఎవరొకరు మాట్లాడి అక్కడ పాటలు అయిపోతున్నాయి, సాక్ష్యాలు అయిపోతున్నాయి. దారిలో ఎవరితోనో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీవు మాటలు వింటున్నా కానీ పాటిస్తలేదు. క్రీస్తుని వెంబడించడం ఏంటో మనం చూద్దాం. అప్పుడు ప్రభు అంటాడు 19 మత్తయి సువార్త గ్రంథము 19:29 చూడండి రా, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, మైకిల చదవండి రా, అక్క చెల్లులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇది కాక నిత్య జీవమును వాడు స్వతంత్రించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నా యొద్దకు వచ్చి నీవు నన్ను వెంబడించడానికి నీ ఆస్తి అడ్డు వస్తుందా? నీ ఇల్లులు అడ్డు వస్తున్నాయా? నీ పిల్లలు అడ్డు వస్తున్నారా? నీ భార్య అడ్డు వస్తుందా? నీ భర్త అడ్డు వస్తున్నాడా? నీ యొక్క ఏ సంపద అయితే నీకు అడ్డు వస్తుందో ఆ సంపదను విడిచిపెట్టాలన్నాడు. ఏ విడిచిపెట్టాలి? కొంతమంది ఇల్లులు చూసి మురిచిపోయి మందిరాన్ని రారు, కొంతమంది పిల్లలు చూస్తూ మందిరాన్ని రారు. అవి ఇచ్చింది ఎవరండి? దేవుడు ఇస్తున్నాడండి. నీ వ్యాపారం ఎవడిచ్చాడు? నీ వ్యాపారాన్ని చూసి దేవుడిని వెంబడించకుండా దేవుని పక్కన పెట్టేస్తున్నావు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. నువ్వు నిజంగా నన్ను వెంబడిస్తే ప్రార్థన స్టార్టింగ్లో నువ్వు ఉంటావు, ముగింపులో నువ్వు ఉంటావు. పేతురుతో అన్నాడు, అన్నదమ్ములు నీకు అడ్డు వస్తున్నారా? పక్కన పెట్టు. నీ తల్లి నీకు అడ్డు వస్తుందా? పక్కన పెట్టు. నీ చుట్టాలు అప్పుడే నీ ఇంటికి వచ్చారా మందిరానికి వచ్చే ముందు? వారైనా ఏం చేయాలి? నువ్వు నిజంగా ఆత్మీయుడు అయితే, ప్రభుని వెంబడించిన బిడ్డవైతే, ఏలియాలంటే రోషము గల బిడ్డవైతే ఏమంటా తెలిసిన? అమ్మా నాకు మందిరానికి టైం అయిపోయింది, వస్తే మాతో పాటు రండి, లేకపోతే తాళం ఇస్తున్నాను, ఇంట్లో భజన చేసుకోండి, అలా అనాలి. కానీ వాళ్ళకంటే ముందు, చుట్టాల కంటే ముందు వీళ్ళేమంటారు తెలిసిన? అమ్మా మీరు రాకరాక ఇప్పుడు వచ్చారు, బాగానే వచ్చారు, చర్చికి వెళ్ళమ్మా, పర్లేదు, మేము ఈ టైంకి వచ్చాం కదా అని అంటే ఏమనంటది భక్తురాలు, పర్లేదులే ఈ ఆదివారం మానేస్తాను ఏంటంట. ఆవిడంటది వచ్చిన చుట్టాలు ఏమంటారంటే, అమ్మ అలా కదా చర్చికి వెళ్తున్నాం కదా వెళ్ళంటే, ఈవిడంటది పర్వాలేదు, మా అయ్యగారు ఏమనుకోరు, మా సంఘం ఏమనుకోదు. సంఘం ఏమనుకోకపోయినా, సేవకుడు ఏమనుకోకపోయినా దేవుడు దుఃఖిస్తాడు. ప్రైజులో నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు నిజంగా ఆత్మీయరాలు అయితే ఏమనాలి? అమ్మ నాకు చర్చికి టైం అయిపోయింది, వచ్చి నాతో పాటు వచ్చిండి, లేకపోతే ఇంట్లో ఉండను అంటావు. కానీ ముచ్చలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అందుకే ప్రభు అంటాడు, అమ్మ ఆయన కంట్రోల్ చేయండి అండి, ఆయన ఆపండి అమ్మండి, హల్లెలూయా.
పట్టుకోండి, తాడేసుకెట్టాడు బయట అండి. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా అన్నదమ్ములు అడ్డు వస్తున్నారా? మోసే గారి సేవకు వచ్చిన ముందు చాలామంది అడ్డొచ్చారు. వచ్చారా లేదండి? పిల్లల్ని తీసుకుని ఎక్కడికి పోతావు? దేవుడు పిలుస్తున్నాడు అంటున్నావు, దేవుడు సేవ అంటున్నావు, వ్యాపారాన్ని విడిచిపెట్టి వీళ్ళందరినీ ఎలా పోషిస్తావు? వెళ్ళటానికి వీలు లేదు అని అంటే, మీరు నాతో మాట్లాడకపోయినా పని లేదు, నేను నా దేవుడు చెప్పిన పని చేస్తాను. చెప్పాలి కొడుతూ ప్రభు నామ పట్టణమైన కాదు, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ రోజున అన్నదమ్ముల మాట వినకుండా ఏమంటే తల్లి మాట పక్కన పెట్టి అందరూ బలవంతం చేశారు, వెళ్ళొద్దు దేవుడి సేవకి. లేదు, దేవుడు వెంబడించమంటున్నాడు. దేవుడి పిలుపు నాకు ఉంది, దేవుడు స్వరం నేను చూశాను, దేవుడు నాతో మాట్లాడాడు. మీరు శాస్త్రం కాదు, మీరు శాస్త్రమే, మీరు అవసరమే, కానీ మీకంటే ముఖ్యము నా దేవుడు. ఆ తగ్గింపుతో, ఆ సమర్పణతో, ఆ ప్రతిష్టతో దేవుణ్ణి వెంబడించడానికి ఇక్కడికి వచ్చాడు. ఏమీ లేదు ఇక్కడ. అప్పుడు మీరు ఎవరు లేరు. చిన్న తాటేకి పాకుంటే ఆ పాకలో ఉండి ప్రభుని వెంబడించి సువార్తను ప్రకటించాడు. ఎప్పుడైతే ప్రభువును చూస్తూ ప్రభుని వెంబడిస్తున్నాడో అంచంచులుగా దేవుడు ఇప్పుడు ఈ స్థితి జన సమూహముతో ఈ స్థితిలో తానుని, తన పిల్లల్ని, తన ద్వారా రక్షించబడిన అందరినీ ఈ స్థలములో నిలిపాడు. గట్టిగా చపాట్లు కొడుతూ కొట్టనమ్మ గట్టిగా. ప్రభు అన్నాడు, నీకు ఏదో అడ్డు వస్తుందో అది పక్కన పెట్టి నీవు నన్ను వెంబడిస్తే 100 ఆశీర్వాదమే కాదు అమ్మా, 100 రెట్టింపులు దీవులే కాదు. ఏమండి మరలా అంటున్నాడు, ఈ భూమి మీద నేను దీవిస్తాను. నువ్వు నా మాట విని నన్ను వెంబడిస్తున్నావు, నా వాక్యాన్ని నువ్వు పాటిస్తున్నావు, రాత్రనగా పగలనగా ప్రభు పనులు ప్రయాసపడుతున్నావు, రోషంగా నువ్వు బ్రతుకుతున్నావు. నీ వ్యాపారాన్ని, నీ పిల్లల్ని దీవించడమే కాదు, దీంతోనే కాదు, పరలోక రాజ్యములో నిత్య జీవమునిస్తాను. ఏమిస్తా? ఉందా లేదా బైబిల్లో? ఉందా లేదమ్మా? 100 రెట్లు పొలమే కాదు, పరలోక రాజ్యమునికి ఇస్తాడంట. అమ్మా నేను ఒక మాట అడుగుతాను. స్నేహితుడు గిజ్జని గారు ఇల్లు దొరకట్లేదని చాలా బాధపడ్డాడు. బాధపడ్డాడు, ఇల్లు దొరకట్లేదు, కుక్కలు ఉన్నాయని ఎవరో ఇల్లు ఇస్తలేదు అన్నాడు, బాధపడ్డాడు. అయితే మొత్తం మీద వెతగా మనందరూ ప్రార్థన, ఒక మంచి ఇల్లు వారికి దొరికింది. అద్దిల్లే మంచి ఇల్లు దొరికింది. అద్దింట్లో వారు ప్రవేశించమని ప్రార్థన చేయగలిగితే మంచి ఇల్లు దొరికిందని వారు ఎంతో సంతోషిస్తున్నారు. ఏ ఇల్లు అది? అద్దిల్లు. అద్దిల్లు దొరికినందుకు అంత సంతోషం ఉంటే దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యమును నేను నీకు ఇచ్చేస్తాను. కొట్టడమ్మా గట్టిగా. ఈ లోకములో చిన్న ఏమండి సంపదలు, లేకపోతే అద్దె గృహాలు, లేకపోతే చిన్న సొంత గృహం దొరికితే నీ హృదయం ఎంతో పొంగిపోతుంది. నిజముగా దేవుణ్ణి వెంబడిస్తే ప్రభు అన్నాడు, పరలోక రాజ్యమును నేను నీకు ఇచ్చేస్తాను. 100 రొట్లు భూమి మీద నువ్వు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలని దీవిస్తాను అని. ఇప్పుడు ఎవరిని వెంబడించాలి మనం? అమ్మా వెంబడించడం అంటే 2 పాటలు పాడేసి బయటకు వెళ్ళిపోవడం కాదు, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత రావడం కాదు. నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తే ఎక్కువ ప్రార్థన చేయడం, తక్కువ జ్ఞాపకం వస్తే తక్కువ ప్రార్థన చేయడం, శ్రమలు ఎక్కువ ఉంటే ఎక్కువ భక్తి చేయడం, శ్రమలు లేకపోతే భక్తి తగ్గించడం. ఇదేమని బీపీ షుగర్ అనుకుంటారు తగ్గించడానికి? భక్తి అనేది ఎలా ఉండాలంటే ఎప్పుడు దేవుని వెంబడిస్తూనే ఉండాలి. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ సంతోషంలో, నీ ఆనందములో. లాజరు అన్నాడు బైబిల్లో, సమస్తము కోల్పోయాడు, దేవుణ్ణి వెంబడించాడు. మనం అన్నీ ఉన్నప్పుడు కూడా వెంబడించలేకపోతున్నామండి. ఒక ఆదివారం నాడు మందిరంలో కనబడితే మరొక ఆదివారం నాడు కనబడట్లేదు. నెలలో ఒక ఆల్నైట్ ప్రేయర్లో నువ్వు కనబడితే మిగతా 11 ఆల్నైట్ ప్రేయర్లో మనకు కనబడట్లేదు. మనకేం వచ్చేయాలి చెప్పండి అమ్మా? నేను ఎంత కాపాడుతున్నా తెలిసిన, నీ పాదములకు ఆయన వెంబడించే వారితో దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలిసిన,
ఆయన మాట విని పాటించే వారితో ప్రభు చెప్తున్న మాట ఏమిటో తెలుసిన, నన్ను వెంబడించేవారు వారు పాదములకు రాయ తగలకుండా నా దూతలను కావలుగా నేను ఉంచుతున్నాను. ఏం ఉంచుతున్నాడట? అమ్మా, నువ్వు ఎక్కడ పడిపోతావు, ఏ యాక్సిడెంట్కి నువ్వు గురి కాకూడదు, ఏ వ్యాధికి గురి కాకూడదు, ఏ సమస్యకి నువ్వు గురి కాకూడదు. దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడంట ప్రభు. నా భక్తురాలు ఆమె నా భక్తుడు, నన్ను వెంబడిస్తున్నారు. దూతలారా మీరు వెళ్ళి ఏముండాలి చెప్పండి అమ్మా, కావాలని ఉండాలి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి అది. ఏమంటే నీ సంపదని, నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఒక వ్యక్తి, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇరాన్ అధ్యక్షుడు కావచ్చు, జపాన్ అధ్యక్షుడు కావచ్చు, ఈ పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించుకున్నవారు, వారి ప్రాణాలను కాపాడుకోవటానికి సెక్యూరిటీని కొన్ని లక్షలు ఇచ్చి సెక్యూరిటీని వారు పెట్టుకుంటున్నారు. ఏం పెట్టుకుంటున్నారు చెప్పండి. దేవుడు మనకి ఏమి లేదు, మనకి సెక్యూరిటీని ఉంచాడు. ప్రైజులో ఉంచాడే లేదండి. నీ 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 వాహనము చుట్టూ, నీ వ్యాపారము చుట్టూ, అమ్మా నీ పిల్లల చుట్టూ ఆయన తోతులు కావలగుండి రక్షిస్తున్నాయి, కాపాడుతున్నాయి. బలమైన వాగ్దానాలు మనకి దేవుడు ఇచ్చాడు. అవి నెరవేర్చబడాలంటే ప్రభు అంటున్నాడు, నీవు నన్ను వెంబడించు. ఈరోజు మనం తీర్మానం చేసుకోవాలి, ప్రభువుని ఎలా వెంబడిస్తున్నావు. పేతురు అంటున్నాడు, నిన్ను వెంబడిస్తున్నా మాకేంటి లాభము, నువ్వు ఇక్కడ చచ్చిపోతే, ఇక్కడ నిద్రిస్తే పరలోక రాజ్యములో నీ నేత్రము తెరుస్తావు. చపర్లు కొడుతూ ప్రభు నామాను. నీవు విడిచి వెళ్ళిపోయిన తర్వాత నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. చాలదది. మోసే గారు వెళ్ళిపోయారు, మోసే గారి పిల్లలు ఇప్పుడు ఉన్నారా లేరా చెప్పండి అమ్మా. మోసే గారు నిత్య జీవంలోకి వెళ్ళిపోయాడు, వారి పిల్లల్ని దేవుడు పిలిచాడా? ఏమంటే వారి మనవరాలను దేవుడు పిలిచాడా? మోసే గారు మనవలను దేవుడు పిలిచాడా? రాను రాను ఈ సంతతిని దేవుడు అంటున్నాడు, నూరొంతులుగా నేను ఆశీర్వదిస్తాను. ఇది మాటలు ఏవో ఎవరు మనుషులు చెప్పే మాటలు కాదు, ఇవి సర్వ సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్న మాటలండి. అందుకనండి మన దేవుడు మందిరానికి అందరికంటే ముందు రావాలి. నేను రాత్రి మెసేజ్లో చెప్పాను, ఒక ఎంఆర్ఓ గారు వినుకొండ అనే ప్రాంతంలో ఒక ఎంఆర్ఓ గారు చెప్పాను కదా లాజరస్ గారు, ఒక ఎంఆర్ఓ గారు ఏమంటే తెలి చెప్పిందంట, బాబు దేవుడు మనల్ని దీవించాడు రా, మెట్టింట్లో ఉండేవాళ్ళం, తాటేకింట్లో ఉండేవాళ్ళం, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. నువ్వు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవనా అక్కడ నువ్వేం చేయాలో తెలిసినా, అందరికంటే దేవుడు మందిరానికి ముందుకే వెళ్ళు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పరకాలు ఎత్తు, కుర్చీలను నువ్వు మూలం పెట్టు, నువ్వు అది చేయి, నువ్వు తగ్గించుకో. దేవుడు మందిరంలో దేవుడిని వెంబడించడం అంటే అది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని తెల్లి చెప్పిన మాటలో తన హృదయంలో దాచుకొని భయభక్తులు కలిగి ముందుకు సాగుతున్నాడు. ఒక రోజున ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, ఒక మందిరానికి వచ్చాడు, మీకలయ్యే అలా కూర్చున్నాడు, అందరికన్నా ముందుకు వచ్చి అలా కూర్చున్నాడు. అమ్మా లేకుండా ఆయన నిద్రపోతున్నాడు, ఆయన అందరికన్నా ముందుకు వచ్చి అలా కూర్చున్నాడు. కూర్చుంటే ఎవరో అనుకున్నారు, ఎవరో వచ్చి కూర్చున్నారు. మళ్ళీ రెండో వారం వచ్చి బరకాలు వేసాడు, మూడో వారం కుర్చీలు వేస్తున్నాడు, అందరికన్నా ముందుకు వచ్చేస్తున్నాడు దేవుడి మందిరానికి. అని చిన్నప్పటి నుంచి తెల్లి అలవాటు చేస్తుంది. తెల్లి పంపకములో దైవ భక్తులు ఆయన పెరిగాడండి. ఈ సంఘం అందరూ ఎలా వస్తారంటే, పాటలు అయిపోయిన తర్వాత ఒక బ్యాచ్, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత ఒక బ్యాచ్, ఆరాధన అయిపోయిన తర్వాత ఒక బ్యాచ్, లాస్ట్ కునుకుతూ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకు వచ్చిన బ్యాచ్ ఒక బ్యాచ్. ఈలోపు సంఘంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే, ఎంఆర్ఓ ఆఫీసులో ఈ సంఘ బిడ్డలు ఏదో పని మీద వెళ్తుంటే అక్కడ ఎవరు కనబడుతున్నారు? ఎంఆర్ఓ గారు కనబడుతున్నారు. అరే 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 మన మందిరానికి వచ్చిన ఎంఆర్ఓ గారు, హల్లెలూయా. అరే మనకంటే ముందు అవతల వచ్చి, అంత ముందు అవతల వచ్చాడు కదా, ఆ ఎంఆర్ఓ గారు ఎప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో. ఆ వార్త సంఘానికి తెలిసింది, ఆ గ్రామానికి తెలిసింది. అక్కడి నుంచి అందరూ ముందుకు వచ్చేస్తున్నారంట, చపర్లు కొడుతూ ప్రభు నామ కొట్టడమ్మా గట్టిగా దేవుడు ఇస్తాం.
నేను అంటాను, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడి యొద్దకు పరుగులు తీయాలి జనాలు. దేవుడికి స్తోత్రం. నువ్వే కునికే దీపంగా ఉంటే, నువ్వే ఆడిపోయిన దీపంగా మనం ఉంటే చెప్పండి అమ్మా, ఎవరు వస్తారు దేవుడి దగ్గరికి? యోహాను కొరకు ప్రభు అంటాడు, యోహాను భక్తుడు మండుతూ ప్రకాశించు దీపమై ఉన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? రోషంగా భక్తి చేశాడు, ప్రభువుని వెంబడించాడు, ప్రభు మాటలో ఏందో నిలిచి ఉన్నాడు. పేతురుతో అంటున్నాడు, ప్రభు నువ్వు నిజంగా నన్ను వెంబడిస్తే ఈ భూమి మీద నీ సంతతి దీవించబడ్డమే కాదు, నిత్య 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 జీవము పరలోక రాజ్యంలో పొందుకుంటావు. చాలామంది అనుకుంటున్నారు ఈ బల్లారాధన తినేసి నెలకు ఒకసారి వచ్చి కనబడి బల్లారాధనలో రక్తం తాగేసి యేసయ్య శరీరము భుజించి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అది కాదు వెంబడించడం అంటే. అది కాదు వెంబడించడం అంటే. అది ఎలాగా చేస్తాం? మనం కూడుకున్నప్పుడల్లా ఆయన మాటలు వింటున్నాం, మనం పాటిస్తున్నామా, మనం వెంబడిస్తున్నామా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించి, నా సొంత మాటలు కాదండి ఇవి, దేవుడు మాటలు. నిజముగా ప్రభుని వెంబడిస్తే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అన్ని దీవులు ఉన్నాయి. మనకి అందరికీ బాగా తెలిసిన చరిత్ర ఏంటో తెలిసిన, నోయోమి భర్త, 2 కుమారులు బత్లెహేములో ఉన్నప్పుడు ఎలా ఉండేది? దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. దేవుడు బహుగా దేవుని వెంబడించినంత కాలము, దేవుడు మందిరానికి వెళ్ళినంత కాలము, దేవుడు సమృద్ధితో ప్రభు వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత ఏదో చిన్న కొలత వచ్చింది. ఏమొచ్చింది? అప్పుడప్పుడు ఎంత ఉన్న వాళ్ళకైనా చిన్న కొలత వస్తుందా రాదా? చిన్న సమస్యలు వస్తాయా రావా? ఎంత బలవంతుడు కానీ అప్పుడప్పుడు ఇరసనలు అవుతాయావా? ఎంత బలవంతుడు కానీ అప్పుడప్పుడు ఇరసనలు అవుతాయి, వాంతులు అవుతాయి, అప్పుడప్పుడు జ్వరం వస్తుంది. ఏదో కాస్త చిన్న బలహీనత వచ్చిందని బత్లెహేము యెరూషలేముని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ దేశం కంటే మంచి దేశం వెళ్తే బాగున్నాం. ఎక్కడ? మోయోబు దేశం వెళ్ళింది. మోయోబు దేశము ఆ పేరుకి అర్థం తెలిసిన పాపిష్టి దేశం, వాయా వరుస లేని దేశము, ప్రార్థన లేని స్థలము, ఆరాధన లేని స్థలము, దేవుడు మాటలు వినబడని స్థలము, దేవుడు మాటలు వినబడలేని స్థలానికి వెళ్ళిపోయింది. ఎవరమ్మా? ఈ రోజున మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడు మాటలు వినబడే మందిరానికి పరుగులు తీస్తున్నావా? వెళ్ళిపోయింది. దేవుడు సన్నిధిని కోల్పోయింది, దేవుడు ఆత్మను కోల్పోయింది. వెళ్ళిన వెంటనే కొన్ని రోజులకి భరతను కోల్పోయింది. భరత చనిపోయిన వెంటనే ఏం రావాలి? ఏడుపు రావాలా? ఏడుపు ఎలాగొస్తుంది? మారు మనసు రావాలి, పశ్చాత్తాపం రావాలి. ఇలాంటి పనికి మాలు ఊరు వచ్చాను, దేవుడి సన్నిధి కాదని, దేవుడు ప్రేమ కాదని ఇలాంటి మోయాబు దేశానికి వచ్చి నేను నా భర్తను కోల్పోయాను. ప్రభా క్షమించు ప్రభా, మరలా నేను ఎదుగు వచ్చేస్తాను ప్రభా, నీ సన్నిధికి నేను వచ్చేస్తాను ప్రభా, పశ్చాత్తాపం పడితే ఎంత బాగున్నో. అయినా హృదయాన్ని కఠినపరుచుకుంది. చచ్చిపోయిన నా భర్త, నేను మట్టికి దేవుడి సన్నిధికి వెళ్ళను. ఈ పంతాలు పనికిరాని పంతాలు. చనిపోయిన నా భర్త, యెరూషలేములో నేను బత్లెహేములో నేను అడుగు పెట్టను. చూసా ఈ ఎలాంటి తీర్మానాలండి? జీవితాలు నాశనం చేసుకునే తీర్మానాలు, బ్రతుకులను నాశనం చేసుకున్న ఆలోచనలు. ఈ ఆలోచనలు మనకు వద్దు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఎంత గొప్పవాడైనా పేదవాడైనా ఎవరైనా దేవుడు వాక్యానికి మనం లోబడాలి. దేవుడు మాటలు వినటానికి మనం వేగులు పడాలి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలిసి ఉండాలి. ఇది దేవుడికి ఇష్టమా కష్టమా, దేవుడు సంతోషిస్తాడా లేకపోతే దుఃఖిస్తాడా అనే ఆలోచన మనకు రావాలి. చపరలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకోండి. వెనకాల ఉన్నవారు గట్టిగా గడికొండమ్మా, దేవునికి స్తోత్రం కలుగుతుంది. వచ్చిందా? రాలేదు. కొన్ని దినాలకి మరలా ఇద్దరు కొడుకులకి ఏం చేసిందంట? ఆ ఊరిలోనే సంబంధాలు వెతికి పెళ్లి చేసిందంట. అమ్మ ఏం చేసింది?
చెప్పండి అమ్మా. అసలు దేవుణ్ణి నమ్ముకునే పిల్లలు ఎవరికి చేయాలి? దేవుణ్ణి నమ్ముకునే పిల్లల్నే చేయాలి. బైబిల్ చెప్తున్న మాట, మీరు అన్ని జనుల పిల్లల్ని మీరు చేసుకోకూడదు, వారు జోలికి వెళ్ళకూడదు, అన్ని ఆచారాలు మీరు పాటించకూడదు అని చెప్తే అక్కడ బాగా డబ్బున కట్టడంలో దొరికారు ఇద్దరు పిల్లలు. ఇదే ఛాన్స్ అందుకుంది పొలాలు సంపాదించడానికి, ఆస్తి సంపాదించడానికి. దేవుడు లేడు దైవం లేదని పక్కన ఇడేసి పెద్ద కుమారుడికి పెళ్లి చేసేసింది. మరి కొన్ని దినాల రాబడికి మళ్ళీ అంజలి పెళ్ళి. ఏం పెళ్ళి అమ్మది? చూడండి, చాలామంది దేవుడి మందిరం గురించి పావురలాగా అంటారు. బయటికి వెళ్ళి తావీదులు కట్టించేస్తారు, బయటికి వెళ్ళి ముహూర్తాలు చూపించుకుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న శోధన వస్తే సేవకుని సంప్రదించరు. మన సంఘం కాదు, కూని సంఘాలు. సేవకుడితో చెప్పరు. ఎవడో పుల్లయ్య కూడా వచ్చి గొట్టం కూడా వచ్చి చెప్తే ఆ బిరువు తీసి ఇక్కడ పెట్టమంటే బిరువు పెట్టదు. మరి ఎందుకు ఈ జ్ఞానం, ఎందుకు ఈ పరిశుద్ధత, ఎందుకు ఈ బలమైన మాటలు? ఎన్నో వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టుకొని సిద్ధాంత మాటలు వింటానుగా, ముహూర్తాలు చూపించుకుంటానుక. ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఎన్నో వేల రూపాయలు సేవకులకి ఇచ్చి హైదరాబాద్ సేవకులు మనం ఇక్కడ పిలిపించుకుని వాక్యం నేర్చుకున్నాం. దేనికి? తావీదులు కట్టించుకున్నాక. వెళ్ళింది అక్కడికి, మోయాబు దేశం వెళ్ళి మళ్ళీ ఏం చేసింది? చిన్న కుమారుడికి మళ్ళీ పెళ్లి చేసింది. ఎంత నేరాలు ఘోరాలు చూడండి, నేరాలు ఘోరాలు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు వాక్యం ధర్మశాస్త్రం ఉంది, బైబిల్లో మాటలు, దేవుడు చెప్పిన మాటలు మనం పాటించాలి. ప్రభువు మోసే ద్వారాగా విలువైన మాటలు పలక మీద రాసి మనకి అందించాడు యూదా జనాంగానికి అన్న మాటలు ఆమె మర్చిపోయింది. కొన్ని దినాలైన తర్వాత మరలా పెద్ద కుమారుడు చనిపోయాడు. అప్పటికైనా బుద్ధి రావాలా? అప్పటికైనా మారు మనసు రావాలా? నో మారు మనసు. వచ్చారు, ఆ ఊరు పెద్దలందరూ వచ్చారు, కట్టెల మీద పేర్చారు, కాల్చేశారు. అసలు క్రైస్తవుడు చనిపోతే ఎలా తీసుకెళ్ళాలి చెప్పండి అమ్మా. సేవకులు, విశ్వాసులు, భక్తులు అందరూ వచ్చి పరదేశులమో ప్రియులారని భూస్థాపన. అక్కడ ఏం జరిగింది? కాల్చేశారు. ఎంత అవమానం అండి. మళ్ళా రెండవ కుమారుడు కూడా చనిపోయాడు. అది అలాగే జరిగింది భూస్థాపన కార్యక్రమం. అప్పుడు దేవుడు మాటలు కోడళ్లతో చెప్తుంది, మా ఊరిలో మా దేశములో బత్లెహేములా కాదు, ఎవరైనా చనిపోతే సంఘం వచ్చి సేవకుడు వచ్చి పాటలు పాడి ప్రభువుని మహిమపరిచి భూస్థాపన కార్యక్రమం చేస్తారు. ఇక్కడ అన్ని మా ఊరిలో అలా కాదు. ఎప్పుడు చేస్తుంది సువార్త? అమ్మా, సువార్త ఎప్పుడు చేస్తుంది? మాట రావట్లేదు ఎవరికండి. ఆ కలజోడు వేసుకున్న వాళ్ళు చూస్తున్నారో నిద్రపోతున్నారో అర్థం అవట్లేదు. దేవునికి స్తోత్రం. ఆ కలజోడు తీసేయమ్మా అందకన్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? సువార్త ప్రకటిస్తుంది. అసలు సువార్త ఎప్పుడు ప్రకటించాలి? నీ భర్త నీ దగ్గర ఉండగానే, నీ పిల్లలు నీ దగ్గర ఉండగానే, నీ ఆస్తి నీ దగ్గర ఉండగానే, దేవుడు మందిరము సమీపము ఉండగానే, దేవుడు మాటలు వింటుండగానే దేవుడు కొరకు రోషంగా పనిచేయాలి. చపలు కొడుతూ దేవునికి స్తోత్రం. మా ఊరిలో అద్భుతంగా ఉంటాయి పాటలు. పాలు తేనెలు ప్రవేశించే దేశము, కరువు రాదు. అబ్బాబ్బా ఏమి గొప్పలు చెప్పేస్తుందో కోళ్ళతో. ఎవరితో గొప్పలు చెప్పేస్తుంది? గొప్పలు ఎప్పుడు చెప్పేస్తుంది? గొప్పలు. అమ్మా మీ అత్తగారు జాగ్రత్త, గొప్పలు చెప్తే వినండి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. గొప్పలు చెప్తుంటుంటే ఒక కోళ్ళ అందే, చాలే అంత గొప్ప ఊరెత్తి నువ్వు మా ఊరు ఇది వస్తావు, నీకు చాలా ఇష్టం ఉన్నాయి అత్త, నువ్వు మామూలు దానం కదా అత్త అని బుద్ధి పెట్టుకుని వెళ్ళిపోయింది ఒక కోళ్ళు. రెండో కోడలు, పెద్ద కోడలు ఆలోచించింది. ఎవరో చెప్పాలి? రూతు ఆలోచించి, అత్త మీ దేశములో ఇంత భక్తి ఉంటే, ఇంత పరిశుద్ధత ఉంటే, మీ దేవుడు ఇంత రోషము గల దేవుడు అయితే, అలాంటి దేవుడిని విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరే ఇప్పుడు వెళ్ళిపోతాను అంటున్నావు, నేను కూడా నీతో వచ్చేస్తాను. నీ దేవుడే నాకు కావాలి,
నీ దేవుడే నా దేవుడు. చదవడం ఆ మాట చాలా అద్భుతంగా ఉంటాయి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం అంటున్నాడు, రూతు నా వెంబడి రావద్దనయు, నన్ను విడిచిపెట్టమనయు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. ఈ జీవము గల దేవుణ్ణి నేను కూడా ఎంబడిస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాను కొట్టడమ గట్టిగా దేవుడికి స్తోత్రం కలుగుగాక. అత్త, నీ దేవుడిని నేను ఎంబడిస్తాను. నీ దేవుడు నాకు కావాలి. నీ దేవుడు మాటలు విలువలు ఉన్నాయి, పరిశుద్ధత ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోక రాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది. నీవు నివసించే చోట నేను నివసిస్తాను, నీవు మృతి పొందు చోటనే నేనును. ఎమ్మడించడం అంటే అది. అవసరం అంటే ఎమ్మడించడం, అవసరం లేకపోతే వదిలేయడం కాదు. పార్టీలో బలం ఉన్నప్పుడు పార్టీని ఎమ్మడించడం, ఆ పార్టీలో బలం లేకపోతే ఈ పార్టీలోకి వచ్చడం, అది కాదు. రోషముగా దేవుణ్ణి ఎమ్మడించాలి, నిజాతిగా. ఈ ప్రాణం ఇప్పుడు పోతే తెలదో, బ్రతికినంత కాలము అముషలాగా నేను బ్రతుకుతాను. ప్రైజ్ ది లార్డ్. రోషముగా నేను భక్తి చేస్తాను, నా ప్రభువుని నేను ఎమ్మడిస్తాను. అపోస్తలులు పౌలు అలా ఎమ్మడించారు కాబట్టి ప్రాణాలను దారబోసారు. హల్లెలూయా. అలాగే మన ఇతర దేశాలు మిషనరీలుగా స్వార్థికులుగా మన దేశం వచ్చి, మన దేశంలో వారి సమాధులు ఈ రోజుకి ఉన్నాయి. దేవుణ్ణి ఎమ్మడించి దేవుళ్ళు వారు నిద్రించారు, చనిపోయారు. దేని కొరకు చనిపోయారు? ఆస్తుల కొరక, అంతస్తుల కొరక, పొలాల కొరక, ఇల్లు స్థలాల కొరక? పరలోక రాజ్యము పొందుకొని పరలోక రాజ్యములు అనేకులకు పరిచయం, అనేకులకు ప్రకటించి వారు ప్రభువులో నిద్రించారు. అమ్మా, మనం దేని కొరకు, ఎవరిని, దేవుణ్ణి ఎలాగ మనం వెంబడిస్తున్నాం? కొంతమంది ఆస్తి కొరకే వెంబడిస్తారు, కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలని దేవుణ్ణి వెంబడిస్తారు. అమ్మా, కొంతమంది ఏమో ఆ అప్పులు తీరిపోవాలని వెంబడిస్తారు. అది కాదండి అసలు భక్తి అంటే. నువ్వు నిజముగా దేవుణ్ణి వెంబడిస్తే నీకేదో కావాలి. అందుకే అంటాడు పరలోక రాజ్యములో దేవుడు యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తూ అంటాడు, మొదట నా రాజ్యమును, చెప్పండి, రెండో మాట మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మీకు ఇస్తాడు దేవుడు, ఇవ్వడానికి కాదు, మీకు ఇస్తాడు. ముందు నన్ను వెంబడించు, నా మాటల యందు నిలుచుండు. ఎవరైతే నా మాటల యందు నిలిచి ఉంటాడో వాడు యందు నేను నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుణ్ణి వెంబడించాలండి. దావీదు అంటాడు అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన మాట అంటాడు. తీసుకుని బైబిల్ ఉన్నవారు 63వ కీర్తన అనుకుంటాను, 63:8 వచనం అండి. నా ప్రాణము, చూడండి అమ్మా, అందరు తీసుకోండి రా, అందరూ తీసుకోండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అమ్మా, ఎవరి ప్రాణం అంట? ఎవరి ప్రాణము? దావీదు ప్రాణము దేవుణ్ణి అంటి. అమ్మా, నీ ప్రాణం అంటి వెంబడిస్తుందా? దావీదు దీపించి పడిపోయాడు. దావీదు ఆశీర్వదించబడ్డాడు చెప్పుకుంటున్నాం కదప్ప. దావీదు ఎలాగ ఆశీర్వదించబడ్డాడు? దావీదు రాజు అయిపోయాడు, గొర్రెలు కాసుకునే వ్యక్తి రాజు అయిపోయాడు. ఎలాగైపోయాడండి? తన ప్రాణముతో. అమ్మా, ప్రాణం అంటే రక్తం, రక్తమే ప్రాణము, ప్రాణమే రక్తం. అంటే తన రక్తములో దేవుడిని నిలుపుకున్నాడు. ప్రైజులో. మరి మన ప్రాణము దేవుణ్ణి వెంబడిస్తుందా, ధనాన్ని వెంబడిస్తుందా? మన ప్రాణము లోకాన్ని వెంబడిస్తుందా, దేవుణ్ణి వెంబడిస్తుందా? ఏమండి, నిజమైన భక్తుడైతే దేవుడు వాక్యానికి విరోధమైన ప్రతిదీ తీసిపాడేస్తాడు, వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా.
దావీదు అంటున్నాడు, నా ప్రాణము దేవుణ్ణి అంటి వెంబడిస్తుంది. ఎవరి ప్రాణం అయితే దేవుణ్ణి అంటి వెంబడిస్తుందో దేవుడు వారి పట్ల చేసే కార్యములు ఏంటో తెలిసిన ఆ కింద వస్తుంది చదవండిరా. ఎవరైతే దేవుణ్ణి అంటే నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునుచున్నది. అమ్మా ఆగండి, ఏంటంట అమ్మా, దేవుడు కుడి హస్తము నిన్ను ఆదుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. వెనకాల ఉన్నవారు నీ పిల్లలను ఆదుకుంటుంది, నీ కుటుంబమును ఆదుకుంటుంది. నువ్వు ఆటో నడుపుతుండగా కునుకుపాటు వేస్తే ఒక తెల్లి అంట సాక్షి, నేను చాలా గొప్ప సాక్షి విన్నాను ఒక చోట. ఎవరది, మొగలతూరు నేను వాకింగ్ చెప్పడానికి వెళ్తే అక్కడ ఒక తెల్లి సాక్ష్యం చెప్పింది. అలా ఆయన గారు చేపల వ్యాపారం, చేపల లోడు పట్టుకెళ్తాడు. చేపల లోడు పట్టుకెళ్తే కలకత్తాకి సరుకు అందించాలి. ఈ చేపల లోడు మార్కెట్ టైంకి అందించకపోతే మళ్ళీ 24 గంటలు ఐస్ కరిగిపోయి చేపలు పాడైపోతాయి. ఈయన మొత్తం మీద మార్కెట్కి అందించాలని నిద్ర లేకపోయినా మెరుగు తెచ్చుకొని లారీ ఆ యొక్క బాక్స్ వ్యాన్ నడిపేస్తుంటుంటే వాళ్ళ ఆవిడకి ఒక దర్శనం వచ్చిందంట. ఆవిడ ప్రార్థన చేసుకుంటుంటే నిద్రలో ఒక కళ వచ్చింది ఆవిడకి. ఆ కళ ఏంటి తెలిసిన, దీపము ఆరిపోతుందంట. ఏమైపోతుంది, దీపము గాలికి ఆరిపోతుంటుంటే ఆమె నిద్రలో తులికిపల్లి లేచిపోయి, అమ్మ బాబోయ్, దీపం ఆరిపోవడం అంటే మాటలో కాదు అని వెంటనే సాపేసుకొని ప్రార్థన చేస్తుందంట. ప్రభా, నా కుటుంబమే కాదు, సంఘంలో ఏ కుటుంబానికి అలాగే జరగకూడదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున ఎవరికి అలా జరగకూడదు ప్రభా అని సాపేసుకొని ప్రార్థన చేస్తుందంట. అదే టైంలో తన భర్త ఆ బాక్స్ వ్యాను సరుకు అందించాలని నిద్రపోయి తోలేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రపోయి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ లోపు ఒక పెద్ద గుడ్లుగోవ పక్షి వచ్చి మొక్క మీద అలా కుట్టిందట. లారీ నడుస్తున్నాడే, ఆ రెక్కతో ఎప్పుడైతే అలా తాకిందో మొక్క మీద తులికి పడ్డాడు. దేవుడికి స్తోత్రం. అల్లిపోయాడు ఆ డ్రైవర్. అల్లిపోయి బండి పక్కన పెట్టేసి మొహం కడుక్కొని అలా ఆవిడకి ఫోన్ చేసాడు పొద్దుట, ఏవే నేను రాత్రి చచ్చిపోతును, రాత్రి నేను పోతును, నిద్రపోయి లారీ నడిపేస్తున్నాను, ఒక పక్షి వచ్చి నన్ను లేపింది. హల్లెలూయా. అప్పుడు భార్య అంటుందంట, ఏమండి తెల్లవారుజామున దీపం మారిపోతుంటే ఏ దీపం అనుకున్నాను, ఆ దీపము నువ్వేనా? హల్లెలూయా. ఆ దీపం నువ్వేనా? నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను కాపాడాడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన కాపాడుతుందండి. అంతేకంటున్నాడు దావీదు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది, ఆయన కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది. మరి దావీదుని దేవుడు ఆదుకున్నాడా లేదా? శత్రువు భయం నుంచి కాపాడాడు. సొంత కుమారుడు 20,000 మందితో అపసలం వచ్చి దావీదుని చంపేద్దాం అనుకుంటే దేవుడు శత్రు నుంచి దావీదును రక్షించాడు. హల్లెలూయా. సౌలు గుణపంతో పొడిచి చంపేద్దాం అనుకుంటే ఆ గుణపం గోడ యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయింది. అక్కడ ఏమని రాయబడి ఉందో తెలిసిన, యెహోవా దావీదు ప్రాణమును కాపాడెను. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేస్తుంటుంటే ఆ యుద్ధ భూమిలో దావీదుని దేవుడు కాపాడాడు. హల్లెలూయా. గొలియాతు దావీదుని ముక్కల కింద నరికేసి కాకిలిగా గెద్దలకి వేసేస్తానంటే అప్పుడు కూడా దావీదుని దేవుడు కాపాడాడు. కారణం ఏంటో తెలిసిన, దావీదు ప్రాణము దేవుని అంటి వెంబడించుచున్నది. అందరూ 2 చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. వెనకాల చేతులు పైకి చేపలు చేపరా చేతులు చేపరా. మీ మామ కొడుతుందిరా చప్పట్లో కూడా. నువ్వు గట్టిగా దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీ ప్రాణము దేవుణ్ణి వెంబడిస్తే ఎలా వెంబడిస్తున్నావు దేవుణ్ణి? అసమాన్ని తినడం నిద్రపోవడమేనా? అదేనా జీవితం? దేవుడు నీకు 60, 70, 80 సంవత్సరాలు ఆవశిస్తున్నాడు దేవుడు. ఈ కాలమంతా తినటానికి నిద్రపోవడానికేనా అమ్మా? వ్యర్థమైన స్థలంలో కూర్చుంటానికేనా? దేవుడు పనికి టైం కేటాయించవా? దేవుడు మందిరానికి టైం కేటాయించవా?
ఒక్క వారానికి 2 గంటల దేవుడి మందిరంలో కూర్చోడానికి నువ్వు విసిగిపోతున్నావే. దావీదు దినానికి 7 మారులు దేవుడు పాదాల దగ్గర కూర్చునేవాడు. దావీదు ఏకవచ్చామున లేచి ప్రభుని ఆరాధించేవాడు. అది వెంబడించడం అంటే. నువ్వు వస్తున్నావు, మనం వస్తున్నాం, చప్పట్లు కూడా కొట్టరండి కొంతమంది. వచ్చి నిద్రపోతున్నారు కునుకుపోట్లు. నేను చెప్తున్నాను, ఆదము అన్నాడు ఫ్రెష్గా దేవుడి మందిరం రావాలి. రాత్రి అంతా ఛార్జింగ్ అవ్వాలి నీ శరీరం. ఏమవ్వాలి? ఛార్జింగ్ లేని బ్యాటరీ ఆ బండి స్టార్ట్ అవుతుందండి? చెప్పండి. కిక్ ఎంత కొట్టినా కాలు ఆ వంకర అయిపోవడం తప్ప, కాలు సలుపు రావడం తప్ప ఆ బండి, ఆ బ్యాటరీలో దమ్ము ఉంటే, ఆ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్లో ఉంటే ఆ చేతితో అలా అంటే ఏమైపోద్ది? స్టార్ట్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. నువ్వు రాత్రి అంతా ఏం చేయాలి? శనివారం రాత్రి అంతా ఏం చేయాలి? నిద్రపోవాలి. చక్కగా హ్యాపీగా నిద్రపోవాలి ఇంట్లో. ఆయన నిద్రపోయి పొద్దుట సింహంలాగా లేచి స్నానం చేసి దేవుడి మందిరం వచ్చి నీ పూర్ణ హృదయంతో, చెప్పండమ్మా, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ దేవుని మహింపరిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అబ్బబ్బబ్బా, ఏమి నా బిడ్డ, హల్లెలూయా. మొన్న ఒక ఆర్టికల్ అని చదివాను. అది ఆ చదివితే అందులో ఏమని తెలిసిన, గొర్రెలు కాపరి రోజుకి వెళ్ళి గొర్రెల మందకి నీటి యోతకు పచ్చక చోటకి తీసుకుని వెళ్తుంటే అందులో ఒక గొర్రె కాపరు వచ్చిన వెంటనే మీద పడిపోతుంది. ఎవరు వచ్చిన వెంటనే పట్టుకొని లాగేస్తుంది, మూతి ఊళ్ళంతా లాగేస్తుంది. ప్రేమ, దేవునికి స్తోత్రం. ఆ మోగజీవి. అప్పుడు ఇన్నా గొర్రెలు అలా కాదు, వచ్చాడా తీసుకెళ్తాడా మేతకి, నీళ్ళు పట్టిస్తాడా, లేకపోతే మమ్మల్ని ఇలా చంపేస్తాడా అన్నట్లే ఆ గొర్రెలు చూస్తున్నాయి. ఈ గొర్రె అలా కాదు, కాపరు వచ్చింది అంటే మీద పడిపోయి నాగేస్తుంటే ఆ కాపరికి ఎలా ఉంటుంది? ఏం ప్రేమ. సరే, మందనందరూ తీసుకెళ్తుంటే ఆ మందలో 1000 గొర్రెలు ఉన్నాయి. ఆ 1000 గొర్రెలు, ఆ గొర్రె కాపర పక్కన నడుస్తుంది. అమ్మా, ఏం జరుగుతుంది? కాపర పక్కన నడుస్తుంది. నేను ఆశ్చర్యపోయిన ఆ ఆర్టికల్ చూసి, నేను ఆ కాపరని రాసుకుంటూ నడుస్తుంది. ఉన్న గొర్రెలు అలా కాదు, వెళ్దావా మానేదా అన్నట్లుగా అవుతున్నాయి. అయితే పచ్చగా ఆ వాటర్ తాగుతుంది, ఆ సరస్సులో నీళ్ళు తాగుతుంది, మరలా కాపర వైపు చూస్తుంది. మరలా నీళ్ళు తాగుతుంది, మరలా కాపర వైపు చూస్తుంది. మరలా కాపర దగ్గరికి వచ్చింది, కొంచెంసేపు ఆడుకుంటుంది, మరలా ఇల్లు నీళ్ళు తాగుతుంది. పచ్చక చోటుకి వెళ్ళింది, మరలా మేత మేస్తుంది, కాపర వైపు చూస్తుంది. ఆ కాపరి దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది ఇప్పుడు? చెప్పండి అమ్మా. ఆ భద్రంగా ఉన్న గొర్రెల మీద కాదు. ఎక్కడ? దాన్ని చూసి పొంగిపోతాడు కాపరి. ఒక రోజున ఆ గొర్రెలన్నీ ఎదుగుతాయి కదా, గొర్రెలన్నీ ఎదిగిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు? సంతకి తీసుకెళ్ళి అమ్ముతాడు. అమ్మడా అన్ని గొర్రెలు అమ్మటానికి ఇష్టపడ్డాడు, కానీ ఆ గొర్రెని అమ్మటానికి ఇష్టపడలేదు. అలా చూస్తున్నారంటమ్మా. కొట్టండి అమ్మా చెప్పట్లు. ఆ గొర్రెని అమ్మటానికి ఇవ్వటానికి ఇష్టపడలేదండి. అది చచ్చిపోతే నా దగ్గర చచ్చిపోవాలి, నేను అమ్మను. హల్లెలూయా. దాని ప్రేమ. ఇంతకని ఒక్క మోగ జీవి గొర్రె కాపరిని ఎమ్మడిస్తే దాని బ్రతికినంతకాలం నా దగ్గర ఉండాలని ఆశపడుతుంటే జీవమగల దేవుడు నిజంగా మనం అదే జరిగింది దావీదు జీవితంలో. జరిగిందే లేదా? ఆయన ప్రాణము దేవుని అంటి వెంబడించింది. మన కాపరిని గుర్తిస్తున్నావా? మన కాపరి ఎవరండి? నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. మన దేవుడు మంచి కాపరండి, జీవమగల కాపరి. నువ్వు నడవకపోతే భుజం మీద వేసుకుని నడిచే కాపరి. హల్లెలూయా. నువ్వు సోలిపోయి అలసిపోయి వేలబడిపోతుంటే భుజాల మీద వెత్తుకొని నడిచే కాపరి. అలాంటి కాపరైన యేసు ప్రభు మాటలు
విని వినియోగించుకుంటున్నామా? నిజంగా మనం వెంబడిస్తున్నామా? నిజంగా మీరందరూ దేవుణ్ణి వెంబడించిన వారైతే ప్రతి ఆదివారం నాడు మందిరంలో ఉండునుగాక, ప్రతి ఆల్రెడ్ ఫెరలు ఉండునుగాక, ప్రతి శుక్రవారం నాడు మీ కుటుంబాల కొరకు ప్రార్థన జరుగునుగాక. అందరూ అంటలేదు ఆమెనే. అందరూ ఉండునుగాక, ప్రతి ఆదివారం నాడు ఉండునుగాక, ప్రతి ఆల్రెడ్ ఫెరలు ఉండునుగాక, మీ కుటుంబాలు దేవుడు ఆశీర్వదించునుగాక. అదేనండి వెంబడించడం అంటే. నతనీయులతో అంటున్నాడు, నతనీయులు నువ్వు నన్ను వెంబడించి అంటే నజరేతు నుంచి ఏదైనా రాగలదు అన్నట్టు పిలుపుతో. దేవుడు ఆయన హృదయ రహస్యాలు ఎప్పుడైతే బయట పెట్టాడు, అమ్మ బాబోయ్ ఈయన దైవ కుమారుడు, నువ్వు నిజంగానే దైవము. నతనీయులు అంటే నతనీయులతో దేవుడు అంటున్నాడు, దీన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతున్నావా? వింతలు నువ్వు చూస్తావు, హల్లెలూయా, అద్భుతాలు నువ్వు చూస్తావు. ఏమీ లేదండి, ఒక మాట చెప్తాను చూడండి. మీరైనా నేనైనా స్వార్థకుడైనా విశ్వాసైనా దేవుడు బాప్టిస్టు పొందిన ప్రతి ఒక్కడు ఎలా ఉండాలో తెలిసిన? వాక్యానుసారంగా ఉండాలి. వెంబడించడం అంటే అది. అమ్మా అర్థమవుతుందా? వెనకాల ఉన్నవారు ఏదో వ్యాధి వచ్చిందని దేవుడు మందిరం రావడం కాదు, అప్పులు ఎక్కువైపోయి దేవుడు తీరుస్తాడని రావడం కాదు. అప్పులు ఉన్నా లేకపోయినా, సమస్యలు ఉన్నా లేకపోయినా ఆయన పాదాలు పట్టుకొని మనం వెంబడించాలి. ప్రైజ్లో అప్పుడు ఆ చూడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిన? నీ పిల్లలు ఆకాశంలో నచ్చించిన వాళ్ళు వెలిగిపోతారు. హల్లెలూయా. నీ సంతతిని దేవుడు దీవించేస్తాడు. నీ పిల్లలకు అదే చెప్పాలి, నీ భర్తకి అదే చెప్పాలి, నీ భార్యకి అదే చెప్పాలి. మనం ప్రభువుని వెంబడించాలి. ప్రభు సన్నిధికి దూరం అవ్వకూడదు. ఏదో బల్లారాధనకి మనం రావడం కాదు, ప్రతి ప్రేయర్కి మనం అటెండ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడికి ఇన్ని మంచి దినాలు ఇస్తున్నాడు, ఇన్ని మంచి సంవత్సరాలు దేవుడికి ఇస్తున్నాడు. ఇస్తున్నాడే లేదమ్మా? హాస్పిటల్లో ఒకరిగా దేవుడు మనం చేయలేదు, చనిపోయిన వారిలో ఒకరిగా దేవుడు మనల్ని చేయలేదు, నిందల పాలయ్యే వారిలో ఒకరిగా దేవుడు మనం చేయలేదు. అలాగని వారికంటే మనం గొప్పవారమని కాదు, దేవుడు ప్రసన్నత మన పట్ల. దావీదు అంటాడు, యెహోవా కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది. హల్లెలూయా. హెచ్చుగా ఉన్నదంటే నాకు అర్థం ఏంటి? అర్థం ఏంటి? అందరికంటే ఆయన కృప నా పట్ల ఎక్కువగా. అమ్మా ఎక్కువగా. ఎక్కువ కావాలా తక్కువ కావాలా? చెప్పాలి అందరూ కూడా. ఎక్కువ కావాలంటే ఎక్కువ దేవుని వెంబడించు, తక్కువ కావాలనుకుంటే నువ్వు అలాగే ఉండు, అలాగే కునుకు వస్తే దేవుడికి స్తోత్రం. నా ఇష్టంగా నీ ఇష్టం కాదు, దేవుడి ఇష్టం. దేవుడికి స్తోత్రం. దేవుడి ఇష్టాన్ని మనం కొనసాగించాలి. దేవుడి ఇష్టాన్ని మనం ఎప్పుడైతే కొనసాగిస్తామో దేవుడు మహిమ కార్యాలు చూస్తాం. కొన్నిసార్లు పరిస్థితులు ఎలాగైపోతాయంటే, నిజంగా దేవుని వెంబడించినప్పుడు మన పిల్లలు మనకు దూరం అయిపోతారు, నీ భార్య నీకు దూరం అయిపోద్ది, నీ భర్త నీకు దూరం అయిపోతారు. అయినను నువ్వు రోషంగా ఉంటే వాళ్ళందరూ నీ యొక్కకు తిరిగి వచ్చేస్తారు. హల్లెలూయా. యేసు ప్రభు వేల మంది వెంబడించారు, వేల మంది స్వస్థత పొందారు, వేల మంది ఆయన చేసిన ఆహారమును భుజించారు. లాస్ట్ ఈ సిలువ దగ్గరికి వెళ్ళబడికి వెంబడించారా వదిలేశారా? చెప్పాలి, అందరూ చెప్పాలి. అందరూ విడిచిపెట్టేశారు, శిశువులు కూడా పారిపోయారు. వేల ప్రజలు ఏమైపోయారు? సిలువ మొర మీద ఒక్కడ యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? యేసు ప్రభు చెప్పాడు, నేను మీ కొరకు ప్రాణం పెడతాను, రక్తము సిందిస్తాను అని చెప్పిన మాటలు ఎవరు జ్ఞాపకం ఉన్నాయి? శత్రువులకి జ్ఞాపకం ఉన్నాయి. శిశువులు మర్చిపోయారండి. యేసు ప్రభు శిశువులు మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు? వేటకి వెళ్ళిపోయారు. అప్పుడు వారికి వెంబడించారు. యేసు ప్రభుకి శ్రమలు వచ్చిన తర్వాత యేసు ప్రభుని విడిచిపెట్టి వేటకి వెళ్ళిపోయారు. అయిపోయింది, యేసు ప్రభు లేడు, ఇక చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఇక మన వేటకి వెళ్ళిపోయారు అందరు శిశువులు. వేటకి వెళ్ళిపోతే పునరుద్ధానుడే లేచిన తర్వాత ఆ యేసు ప్రభు వారు అందరి కొరకు రక్తము సిందించి ప్రాణము పెట్టి, నేను ఉన్నవాడును అన్నవాడును,
మొదటివాడును కనపటివాడును అలపై మేఘై ఉన్నాను అని సముద్ర తీరమున నిలబడ్డాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన మహిమ పట్టణమా గట్టిగా దేవుడికి స్తోత్రం కలగా. వీళ్ళు విసిగిపోయి రాత్రి అంతా వేటాడారు. కానీ చెప్పండమ్మా, ఎప్పుడు ముందు విసిగిపోయారు, యేసుప్రభు నిద్రించిన తర్వాత కూడా విసిగిపోయారు. యేసుప్రభు రే ఎక్కడికి వెళ్తారా మీరు, నన్ను వెంబడించకుండా నేను చచ్చిపోయినని మీరు ఎక్కడికి పోతారా? అలా ఒడ్డున సముద్ర తీరం వచ్చి నిలబడ్డాడు. వాళ్ళు ఇసుకుని వస్తుంటాయి. అప్పుడు అన్నాడు, తినటానికి ఏమైనా ఉందా పిల్లలారా అన్నాడా లేదా? ఏమీ లేదు నాయన అన్నారు. అప్పుడు మనోవిచారంతో ఉన్నారు. యేసుప్రభు లేడా, యేసుప్రభు మాట్లాడుతాడు సంగతి వారు మర్చిపోయారు. తినటానికి ఏమైనా ఉన్నదా? ఏమి లేదు. మీ దోణులు లోతుగా చేయండి, బలం ఏంటంటే విస్తారంగా చేపలు పడ్డాయి. హల్లెలూయా. పిల్లలారా, కొన్ని చేపలు కాల్చి నాకు పెట్టన్నారు. చేపలు తిన్న తర్వాత ఆహారం భుజింది. అప్పుడు అంటాడు, యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను వెంబడించుచున్నావా? హల్లెలూయా. వెంబడిస్తున్నాను ప్రభువా అన్నాడు. మరలా అడుగుతాడు, యోహాను కుమారుడు సీమోను, నువ్వు నన్ను వెంబడిస్తున్నావు అంటే అయ్యగారికి కొద్ది బీపీ వచ్చింది. అప్పుడు ఏమొచ్చింది? వెంబడిస్తున్నాను ప్రభు అన్నాడు. హల్లెలూయా. మరలా అడుగుతున్నాడు మూడోసారి, యేసు ప్రభు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను వెంబడిస్తున్నావా? వెంబడిస్తున్నాను తెలియదండి ప్రభా. ఏ ఐబీపీ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? అప్పుడు దేవుడు అంటున్నాడు, సీమోను, అయితే నా గొర్రెలు మేపు, నన్ను వెంబడించు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు కొట్టండి, చేతులు పైకి ఎత్తి కొట్టండి, చేతులు పైకి చాపి కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడికి స్తోత్రం. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయి. అమ్మా, నీవు నేను మందను కాయాలి. ప్రైజ్లో ఏమని పట్టుకెళ్ళిపోతావా? మోసే గారు ఏమని పట్టుకెళ్ళిపోయాడా? ఏసాని గారు ఏమని పట్టుకెళ్ళాడా? పాల్తిన గారు ఏమని పట్టుకెళ్ళాడా? అది వేల లక్షల కోట్ల డబ్బు వచ్చే ఆత్మలు రక్షించబడ్డాయి. మందను కాశారు, మందకు వాక్యం బోధించారు, మంద కొరకు ప్రాణం పెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు నీ పని నా పని ఏంటి చెప్పడమ్మా? బల్లారాధన రొట్టె తిని వెళ్ళిపోవడమా? ద్రాక్షారసం తాగి వెళ్ళిపోవడమా? ఏం చేస్తున్నాం మనం? ఈ మాట మీకే కాదు, నాకు కూడా. మీరు అడగని లాజరస్ నా పక్కన ఉండి చెప్తున్నాడు, ప్రతి రాత్రి ఏదో చోటకి వాక్యం చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎమ్మడించి సంఘాన్ని బలపరచు, ఆత్మను రక్షించు, నీ శాతనైతే సువార్త చేయి. దేవునికి స్తోత్రం కలుగు. సువార్త చేయకపోతే సువార్త చేసేవారిని పంపించు. ప్రైజులో దేవుడిచ్చిన ధనం దాచుకోవద్దు, ఆ కొంచెం కింద మంచం కింద పెట్టద్దు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుడి సేవకు ఇవ్వరండి, సువార్తకి ఇవ్వరు, సేవకుడు అవస్థతలు చూడరు, డబ్బు సంపాదించి చచ్చిపోతున్నారు. దానివల్ల నీకేంటి లాభము? నీకేంటి లాభము? నువ్వు బ్రతుకుండగాని నీ ధనము, యేసుప్రభు అన్నాడు, నీవు నీ ధనము పరలోక రాజ్యంలో దాచుకో. ఎక్కడ దాచుకున్నాడు చెప్పండి అమ్మా? అక్కడ తుప్పు పెట్టదో, దొంగల కన్నబోయరు. నీ ధనం దేవుడి సేవలో ఖర్చు అవుతుందా? నేను అనగాల మన సంఘంలో ధనం అంతా దేవుడి సేవలో ఖర్చు అవుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. యూట్యూబ్లో విన్నవారందరూ కూడా లక్షల కోట్ల డబ్బు మీ దగ్గర ఉంది, మీ ధనము దేవుడు పరకొర ఖర్చు పెట్టండి. దేవుడికి స్తోత్రం కలగా. దేవుడి సేవలో ఖర్చు పెడితే దేవుడు అంటున్నాడు, ఎవరైతే ధనాన్ని నష్టపరుచుకుంటారో భూమి మీద, ఎవరైతే అన్నదమ్ములు అడ్డొస్తే వాళ్ళని పక్కన పెడతారో, కుటుంబం అడ్డొస్తే కుటుంబం దేవుడి కొరకు పక్కన పెడతారో, ఆ భార్య అడ్డొస్తే భార్యను పక్కన పెడతారో, ఎవరైతే పక్కన పెట్టి నా కొరకు నన్ను వెంబడిస్తారో, ఈ భూమి మీద వారి సంతతి దీవించడమే కాదు, పరలోక రాజ్యములో నిత్య జీవము నేను ఇస్తాను. ఏమిస్తాడంట? నిత్య జీవాన్ని చేస్తాడంట. ఒకవేళ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను,
అందరూ జాగ్రత్త వినాలి. ఒకవేళ నిత్య జీవము మనకి ఇవ్వబడకపోతే పరిస్థితి ఏంటి? నిత్య జీవము లేకపోతే మన పరిస్థితి ఏంటి? అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నాం? ఆస్తుల కొరకంటే ఆస్తులు అన్ని జనులు లేవా? లేవండి. మనకంటే ఎక్కువ ఆస్తులు అన్ని జనులకు ఉన్నాయి, లేవండి. ఒకవేళ నిత్య జీవనం మనం కోల్పోతే, ఆ పరలోక రాజ్యము మనం కోల్పోతే మన పరిస్థితి ఏంటో తెలిసిన? మండుచున్న అగ్ని గుండములో నీ ఆత్మ పడద్రోయబడుతుంది. అక్కడ అరుపులు, కేకలు, పొల్లు, గొరుకుట, తరతరాలు, యుగాలు నీ ఆత్మ మండుచున్న నరకములో పడద్రోయపడుతుంది. అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే నీ ధనము, నీ బలము, నీ జ్ఞానము, మన జ్ఞానము ప్రభు కొరకు వాడబడాలి. గట్టిగా చపర్లు కొడుతూ ప్రభు దేవునికి స్తోత్రం. మనిషి పెట్టే ఆలోచన ఈ ఆవేశంతో మాట్లాడే మాటలు కాదు, దేవుడు వాక్యములు చూసిన మాటలు. హల్లెలూయా. చెయ్యి దేవుడి పని, నీకు ఎంతవరకు ఉంటుంది అంతవరకు. ఎప్పుడు పిలుపు వస్తుంది ఎవరికి తెలియదు. ఎప్పుడు దేవుడు మన పిలుతాడు ఎవరికి తెలియదు. బ్రతికుండగానే ప్రార్థన చేయి, ఆరాధన చేయి, సంఘాలు బలపరచు, సేవకులను బలపరచు, సువార్థికులను బలపరచు. మా డిఎస్పీ గారు రాజుబాబు గారు ఉన్నారు. నిజంగా ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే, ఈరోజు చనిపోయిన రోజు ఆయన డిఎస్పీ గారు, నేను ఇంటికి వెళ్తే పోలీసులు చాలామంది ఉండేవారు, వారి ఇంట్లో పనివారు చాలామంది ఉన్నవారు. ఆయన చేతులతో కాఫీ తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు. సార్ మీరేంటి సార్ ఇస్తున్నారు? వాళ్ళు ఉన్నారు కదా సార్, డేవిడ్ పాల్ గారు, మీరు దేవుణ్ణి ప్రకటించే సేవకులు. హల్లెలూయా. నాతో పాటు ఎంతమంది వస్తే అంతమందికి కవర్లు పెట్టి ఇచ్చేవాడు, నాకు కూడా కవర్లు పెట్టి ఇచ్చేవాడు. అని తగ్గించుకున్నవాడు. అయ్యా నా వయసు అయిపోయింది, నా వయసు భయపడలేదు. ఆయన నాతో చెప్పిన మాటలు బలిపీఠం ముందు మీతో చెప్తాను. ఈరోజు చనిపోయిన రోజు ఆయన డిఎస్పీ గారు.